Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail. Aziz Plaza in Hyderabad. ఇప్పుడు చాలా మంది కొంతమంది ఆర్టిస్టులు ఏమంటున్నారంటే పెద్ద సినిమాలో ఒక చిన్న ఏదో కనిపించే రోల్ కన్నా కూడా నేను ఒక రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్ చెప్పారు. ఒక పక్కన కనిపించే రోల్ కన్నా కూడా నాకు అది పెద్ద చిరంజీవి గారితో కూడా నాకు అవసరం లేదు. నేను ఒక చిన్న సినిమాలో నాకంటూ కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న రోల్ చేద్దాము అనే వాళ్ళు అలా కూడా ఏం ఉన్నారు. లేదండి. పెద్ద సినిమా, చిన్న సినిమా నాకు అవన్నీ ఏం కాదు గానీ, నా రోల్ నాకు ఇంపార్టెంట్ అంతే. అంతే అది పేమెంట్ చిరంజీవి ఇంపార్టెంట్. గాని, లేకపోతే చిడతల అప్పారావు గాని నాకు సంబంధం లేదు. ఎవరైనా కానీ మీ పేమెంట్ నా ముఖ్యం. రోల్ నాకు ఇంపార్టెంట్. అది తర్వాత ఫస్ట్ రోల్ ఇంపార్టెంట్, తర్వాత పేమెంట్ జోలికెళ్తా. అంతే ఫస్ట్ రోల్ అడుగుతారు. అడుగుతారు. ఓకే. కొంతమంది రోల్ అడిగినా కూడా చెప్పడానికి ఇగో హర్ట్ అవుతది. డైరెక్టర్స్ కి, ఇలా కో కూడా డైరెక్టర్స్ కి. ఉంటుందా? సార్ సీన్ నాదేంటి సార్ అని అంటే, అమ్మో ఈమె సీన్లు అడిగే అంత వచ్చిందా అని అట్లా కూడా ఉంటది. ఓహ్! అలా కూడా. సీన్ అడగకుండా డైరెక్ట్ గా వెళ్తేనే వాడు తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతారు. అలా ఒకటి ఉంటాయి. 2 రకాలు ఉంటాయి. అంటే అట్లాంటి చనిపోయిన రోల్స్ అట్లా వస్తాయి. లేదు, రొమాంటిక్ సీన్స్ ఇస్తారు. రొమాంటిక్ బెడ్ మీద పడుకోబెట్టడం అంటే రొమాంటిక్ సీన్స్. అంటే ఇన్ని మైసెన్స్ నేనేమనుకున్నా చనిపోయినప్పుడు ఇట్లా పడుకోబెడుతూ ఉంటారు కదా. లేలే, సీన్ అడగకుండా బ్లంట్ గా వెళ్తేనేమో అలాంటివి వస్తుంటాయి. సీన్లు అడిగి జాగ్రత్త చేసుకునేమో మంచి సీన్ అయి ఉంటే అవి వెళ్ళిపోతాయి ఎడిటింగ్ లో. ఎడిటింగ్ లో అవుతాయి, లేదా అసలు మనకు సెట్ లో కూడా రానియరు. ఈ సీన్లు అడుగుతుందండి అని. ఇలాంటివి కూడా ఉంటాయా? ఉంటాయండి, ఈగోస్ ఇట్లా. ఉంటాయి. ఏం ఉండదు కానీ ఈగో మాత్రం ఉంటది మాకు. అసోసియేట్ చాలా నేనైతే నిజంగా ఫ్యూచర్ లో ట్రై చేయాలనుకున్నా కూడా చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. ఈగోస్ So, ఉంటాయి చాలా. అంటే అసలే నేను క్వశ్చన్స్ ఎక్కువ క్వశ్చన్ బ్యాంక్ అనమాట. Hmm. బేసిక్ గా నేను ప్రతి దానికి 4 క్వశ్చన్స్ అడుగుతా. అందరూ ఒక క్వశ్చన్ అడిగితే దానిలో నేను 5 క్వశ్చన్లు అడుగుతా. ఎందుకు, ఎలా, ఏంటి అనే అవును. టైపు. సో ఇలా అడగకూడదు అనమాట. ఇది కూడా ఒకటి అవును, నేర్చుకున్నాను. అడగకూడదు ఎప్పుడు. ఈగో హట్ అవుతుంది. అంటే అడగాలి కానీ చాలా నీట్ గా అడగాలి వాళ్ళకి. అది కూడా ట్రైన్డ్ అయి ఉండాలి అడిగేటప్పుడు. అవునా? మనకేమో అట్లా ముందు రాదు. బాగా మాట్లాడి ఆ తర్వాత ఇంటికి సీన్ ఏంటి సార్ అని అడగాలి. ఓ గుడ్ టెక్నిక్ నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. ఒక 2-3 టిప్స్ నేర్చుకున్నాను నేను. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కానీ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ కి పనికిరావు. పనికిరామంటారా? ఆ ఫ్లోలో ఎంత మైండ్ లో ఉండదు కదా. అవును. సో డైరెక్ట్ గా వచ్చాం, డైరెక్ట్ గా అంతే. ఏదో అడిగాను, సార్ ఏంటి అని. ఎందుకు అంత ఆత్రం ఎందుకు అంటారేమో. అంతే. అంటే నువ్వు అడిగే స్టేజ్ కి వచ్చావా అని అడుగుతారు అంతే మనకి. ఓకే. బట్ మనకు అనరు. బ్యాక్ సైడ్ లో చాలా జరుగుతాయి. మనకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే వెనక ఎన్ని పాలిటిక్స్ అవుతాయో. ఎందుకంటే ఇప్పుడు కో డైరెక్టర్ ఒక ఆప్షన్ ఉంటది, అసోసియేట్ డైరెక్టర్స్ 4-5 ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసిన అమ్మాయిలు, వాళ్ళకి తెలిసిన ఆర్టిస్టులు, వాళ్ళకి ఫేవర్ గా ఉన్న ఆర్టిస్టులు ఉంటారు. ఓకే. వాళ్ళకి వాళ్ళ ఆప్షన్స్ ఉంటాయి. ఇంతలోకి అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, అప్రెంటిస్లు. వాళ్ళు చెడగొట్టడానికి ఒకళ్ళు ఉంటారు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. సో అట్లా ఉంటుంది. అంతా బాగా అయ్యి అన్ని డేట్స్ కూడా అయిపోతున్నప్పుడు ఈ ఈ క్యాండిడేట్ కి ఒక ఫీల్ ఉంటుంది, అరే మన పిల్లని పెట్టుకోలేకపోతున్నామే అని ఒక ఫీల్ ఉంటది కదా. వాడు ఎక్కడ దొరుకుతుందా ఈ అమ్మాయి అని చూస్తాడు. ఇంతలోకి అరే నువ్వు ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఆర్టిస్ట్ కి సీన్ చెప్పి డేట్స్ చెప్పండి అంటారు. ఆ అమ్మ దొరికింది అనుకుంటారు, ఫోన్ చేస్తారు. మనం ఏదో మూడ్ లో ఉండి, మనం ఏదో తిక్కల్లో ఉండి ఒకటి రిప్లై ఇస్తాం. ఆ రిప్లై తీసుకెళ్లి మార్చి కో డైరెక్టర్ చెప్తారు. వాళ్ళు ఏంటంటే అరే మనం ఇంత పిలిచి ఈ అమ్మాయికి ఇంత రోల్ ఇస్తే ఇట్లా బిహేవ్ చేస్తుంది ఏంటి, ఫోన్లు ఎత్తట్లేదు. వీడు ఫోన్ అసలు చేయడు కానీ చేయకముందే. చేశాను అంటే ఎట్లా అంటే ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది. జస్ట్ Okay. రింగ్ ఇచ్చాడు, ఉమ్. రింగ్ కూడా ఇవ్వలే, జస్ట్ ఇట్లా డైల్ చేసి కట్ చేశాడు. బట్ కాల్ లిస్ట్ లో ఏముంటుంది, డైల్ చేసినట్టు ఉంటుంది. ఉమ్. సో అది పట్టుకొని నేను చేశాను సార్, అమ్మాయికి 10 సార్లు చేసినా ఎత్తట్లేదు, రిప్లై కూడా ఇవ్వలేదు సార్ అని అన్నాడు. ఫేస్ చేశారు మీరు. వేస్ట్ చేసి అది అలా పోయింది. తర్వాత ఎప్పుడుకో సినిమా అయిపోయి సార్ ఆ సినిమాలో అన్నారు కదా అది ఏమైంది నాకు ఇవ్వలేదు కదా అంటే, అది వేరే వాళ్ళు చేశారమ్మా, సరే నేను నీకు ఒకటి చెప్తానని ఆయన సలహా ఇవ్వడం మొదలు పెట్టాడు. కూడా మీరు సలహాలు ఇస్తున్నాడు ఏంటి అని అనుకుంటే అప్పుడు తెలిసింది ఏంటంటే ఓ ఇది జరిగిందా బ్యాక్గ్రౌండ్ లో అని. సో నేనైతే మిగతా వాళ్ళు ఏమో కానీ నేనైతే ఈరోజు చాలా నేర్చుకున్నా. ఎన్ని పాలిటిక్స్ సినిమాలో ఎన్ని పాలిటిక్స్ ఉంటాయి. సినిమాలే కాదు అన్ని దగ్గరలో చాలా పాలిటిక్స్ ఉంటాయి. స్పెషల్లీ అమ్మాయి అంటేనే ఎక్కువ ఉంటాయి. మీరు కాస్టింగ్ కౌచ్ ఇదేం ఫేస్ చేయలేదా? అంతవరకు రాలే నాకు ఇంకా. అంత చేసే అంత రోల్స్ కూడా నాకు రాలే. దేవుడి దయ వల్ల ఐ హ్యావ్ అ గుడ్ వైబ్. సో బేసిక్ గా చదువుకున్నాను కాబట్టి ఎంతన్నా మనకి ఆ చదువు అక్కడ బాగా హెల్ప్ అయింది. డాక్టర్ అనగానే ఒక దీనిలో చూస్తారు కదా. చదువుకున్న అమ్మాయి అండి, డాక్టర్ అని కూడా కాదు, చదువుకున్న అమ్మాయి. షీ హ్యావ్ సమ్ ఉన్నది, కొంచెం బిహేవియర్ ఉంది, మంచిగా ఉంది. ఈమె దగ్గర కొంచెం తిక్కలు చేయకూడదు. వాళ్ళే అనుకుంటారు మనం ఏందిరా, మనం అడగటం ఏందిరా అని వాళ్ళకే అనిపించింది చాలా మందికి. మీ దీనిలో కూడా వైల్డ్ లైఫ్ సేవ్ చేయండి ఇట్లా పెడతారు ఎందుకు అసలు కదా? యాక్చువల్ నాకు చిన్నప్పటి నుంచి నేచర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పటికీ కూడా ఎవరన్నా పబ్లిక్ యూరినేషన్ చేసినా నాకు నచ్చదు. ఓకే. వాళ్ళ ఫోటోలు తీసి మరి ఇంకా దొరికితే ఫ్రంట్ ఫోటో తీసి పెట్టాలన్నంత కోపం ఉంటది.
ఇవన్నీ అవాయిడ్ చేయాలండి. ఇవన్నీ సీరియస్లీ పబ్లిక్ యూరినేషన్ ఒకటి, పబ్లిక్ స్మోకింగ్, అవును. పబ్లిక్ న్యూసెన్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ నాకు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తాయి రోడ్డు మీదకి వచ్చినప్పుడు. మరి ఘోరంగా So, ఫొటోస్ తీసి పెట్టారు. నేను ఫస్ట్ చాలా పెట్టేదాన్ని. ఒక్కొక్కరైతే బైక్ మీద ఒక 6 ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. 6 వెళ్తుంటారు పిల్లల్ని పట్టుకొని. అసలు చూస్తేనే భయం వేస్తది. అవన్నీ పెడుతుండే ఫస్ట్ బిగినింగ్ లో. సో ఇచ్చే మేడం కి ఏంటి? మేడం మీకోసం మామూలు ఒక ఐస్ క్రీమ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్. ఆర్గానిక్ అంతే. సో నేచర్ గురించి ముందు నుంచి నాకు అవేర్నెస్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఐ గాట్ సమ్ టైమ్ దాని మీద మీకు spend ఏమైనా ఇట్లా చేయడానికి. ప్లాంట్స్ పెంచడం ఇట్లా సెపరేట్ గా ఇట్లా అన్ని చేస్తూ అదో ఉంటారా? పెంట అయిందిలేండి మా ఇంట్లో. మళ్ళీ అదే పైన పెంట్ హౌస్ లో అన్ని మొక్కలు పెడితే ఆ, మా కింద హీఈస్ ఆల్సో ద ఓనర్ అన్నమాట. వాడికి ఒక 5 ఫ్లాట్స్ ఉన్నాయి అందులో. అందుకని వాడు ఏంటంటే నేనే మొత్తం అపార్ట్మెంటే నాదన్న ఫీలింగ్ లో ఉంటాడు. సో పైన ప్లాంట్స్ పెట్టుకొని అవి ఎంత బాగుంటాయో. అవును. మార్నింగ్ బటర్ఫ్లైస్ వస్తాయి, బర్డ్స్ వస్తాయి. బాగుంటుంది చూడ్డానికి కూడా. అండ్ అవును. ఈవెన్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అప్పుడు ప్రమోట్ చేసింది టెర్రస్ గార్డెన్ కి. అవును. సో వన్ ఇట్ ఈస్ మెయింటైన్ నీట్లీ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. వాడు ఏంటంటే మా పిల్లలు ఆడుతున్నారు కాదు, గుడ్డు ఆడుతున్నారు, మా మొక్కలు కింద మట్టి గశానం అంటున్నాడు. అంటే బాబు నీకో నమస్కారం, అన్ని నీట్ గా ఉంటాయి. ఉమ్. ఎప్పుడో మట్టి కలుపుకున్న రోజు నువ్వు వచ్చి ఫోటోలు తీసి మట్టి ఉందంటే అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి బాగా గొడవైంది. వాడు వచ్చి నేను లేనప్పుడు పైన అవి ఉంటాయి కదా స్టాండ్స్, అవన్నీ ఇరగొట్టి మొక్కలన్నీ కింద పడేసి అయ్యో. గొలగొల వేసాడు. సో ఐ స్ట్రిక్ట్లీ సైడ్ ఇంకొకసారి నా మొక్కలు పైన కెమెరాలు పెట్టించు. అప్పుడు ఒకసారి మొక్క మీద చేయబడితే వెళ్ళి స్టేషన్ లో ఉంటావు నువ్వు, సింపుల్, నువ్వు అందులో ఐటీ ఎంప్లాయీవి, చూసుకోమని అని చెప్పి పెట్టా, కెమెరా పెట్టా పైన. బట్టలు వేసా, బట్టలు తీయడాలు, కట్ చేయడాలు, ఇవన్నీ అన్ని సాడిస్టిక్ తెలివితేటలు అన్నీ ఉంటాయి. మనుషులకే ఉంటాయి ఇవన్నీ. అందుకే మీకు యాన్యువల్ సిస్టమ్ కదా. అవి వాటి మన వెళ్ళిపోతాయి. మనోళ్ళు అట్లా కాదు, అవి నాశనం చేసేవారు ఊరుకోరు. సో అంటే నేను వింటాను మీరు కూడా ఇట్లాంటి ఐ మీన్ జనరల్ గా వింటుంటాం కానీ ఎప్పుడో పాతకాలంలో ఇట్లా చేసేవాళ్ళు ఇట్లా లేదు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళ తాలూకా బ్రీడ్స్ ఉంటాయి కదా, చివరి వరకు ఉంటారు కదా, వంశపారపరంగా ఉంటారు అంటే ఇప్పుడు కొంచెం అందరూ లేదండి. ఎడ్యుకేటెడ్ ఫూల్స్ అంటారు వీళ్ళని. ఎడ్యుకేటెడ్ సైకోస్, ఎడ్యుకేటెడ్ సాడిస్టులు అలా అంటాం మనం వాళ్ళని. అంతే, చదువుకున్న మూర్ఖులు వీళ్ళంతా.